మనం అకార్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ తిరుపతిలో ఉన్నాము. సో ఈ స్కూల్కి వచ్చేస్తే మీకు చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడుతాం. హాయ్ స్టూడెంట్స్, హాయ్. ఏం పేరు? హాయ్, రిషిక. రిషిక, ఏ స్టాండర్డ్ చదువుతున్నావు? 10th ఇప్పుడు. అఫ్రీన్ మ్యామ్ 10th. ఏం చెప్తావు స్కూల్ గురించి? ఇక్కడ చదవడం నీకు ఎలా అనిపిస్తుంది? యూనిక్ అదర్ స్కూల్స్ కన్నా, బికాజ్ టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, తిట్టరు ఎక్కువ, ఎక్కడ తిట్టాలో అక్కడే తిడతారు. ఇంకా డౌట్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు పేషెంట్గా చెప్తారు. ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫ్రీగా కన్వే చేయడానికి బాగుంటుంది. బాగా ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి, డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి, అప్పుడప్పుడు క్లియర్ చేస్తూ ఉంటారు. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మనం అకార్డ్ స్కూల్ ఇంటర్నేషనల్ తిరుపతిలో ఉన్నాము. సో పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో, విద్యతో పాటు మిగతా యాక్టివిటీస్ కూడా చాలా అవసరం అంటున్నారు అకార్డ్ స్కూల్ ఇంటర్నేషనల్ వాళ్ళు. సో బయట స్కూళ్ళకి అకార్డ్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఈ స్కూల్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రిన్సిపల్ నీరజారెడ్డి గారు. సో నమస్తే మ్యామ్. హలో అండి, నమస్తే. సో నవేడేస్ చూస్తున్నాము పిల్లలకి విద్య అనేది ఎంత ఇంపార్టెంటో, వాటితో పాటు మిగతా యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రత్యేకించి మీ స్కూళ్ళలో మేము ఇందాకంతా స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. చాలా మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలకి స్ట్రెస్ లేకుండా వాళ్ళకి ఇష్టమైన రంగంలో కూడా అన్ని కూడా ఎంకరేజ్ చేస్తారని పిల్లలు చెప్తూ ఉన్నారు. Yes. సో ఏం చెప్తారు మ్యామ్ మీరు స్కూల్ గురించి? See, first of all, education, it should not be only confined to getting scores or getting grades. So education should be a holistic development, or the holistic personality development is what we feel. చదువు అనేసరికి పేరెంట్స్కైనా బయట వాళ్ళకైనా మార్క్స్ వచ్చేసాయి, ర్యాంక్స్ వచ్చేసాయి, మా వాడు బాగా చదివేస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ ఈ ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో స్కిల్ లేని ఎడ్యుకేషన్ ఈజ్ అటర్ వేస్ట్. సో అకార్డ్ స్కూల్లో మేము స్కిల్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తాము. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇట్ ఈస్ క్రియేటివ్ స్కిల్స్ ఉండాలి, వాళ్ళలో క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉండాలి. ఓవరాల్గా ఈ డెవలప్మెంట్ లేకపోతే పిల్లలు ఎంత మార్క్స్ తీసుకున్నా ఫైనల్గా వెన్ దే ఆర్ ఇన్ టు ద యాక్చువల్ వరల్డ్, ఆ రియల్ లైఫ్లోకి, ఆ సొసైటీలోకి ఇంబైబ్ అయినప్పుడు దే విల్ నాట్ బీ ఏబుల్ టు టేకప్, ఆర్ దే విల్ నాట్ బీ ఏబుల్ టు యాక్సెప్ట్ ద హార్ష్ రియాలిటీస్ అవుట్ సైడ్. బికాజ్ ఇన్ బిట్వీన్ ద ఫోర్ వాల్స్ వాళ్ళు టీచర్స్ ప్రెజెన్స్లో ఉన్నప్పుడు, పేరెంట్ కేర్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు చూసే, వాళ్ళు ఫేస్ చేసే, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఎన్వైరన్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. బట్ యాజ్ అ హ్యూమన్ ఆర్ యాజ్ అన్ ఇండివిజువల్ వాళ్ళ సొసైటీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫేస్ చేయాల్సిన ఛాలెంజెస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటాయి. సో అకార్డ్ స్కూల్లో వాట్ వీ మోర్ ఫోకస్ ఈస్, we will try to give them the actual life or the actual world scenarios where a child, once they step into the real life, they will be ready to face the challenges, they'll be ready to face the world in whichever the way it comes up, the challenges are. రైట్. అంటే ఇప్పుడు మీదే అకార్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, అదర్ స్కూల్కి మీ స్కూల్కి ఉన్న డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మా స్కూల్ బాగుందిరే, మా దగ్గర చదువుకుంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా హ్యాపీగా, అంటే ఎడ్యుకేషన్తో పాటు గేమ్స్ కూడా స్కూల్ అంటే కావాలి. సో లైఫ్ అంతా ఇక్కడే ఉంటుంది కదా చిన్నపిల్లలు మీరందరూ కూడా. సో ఇక్కడ ఎటువంటి గేమ్స్ స్పోర్ట్స్ పరంగా కూడా ఉంటుంది ఇక్కడ? సో మాకు స్పోర్ట్స్ ఇంకా ఫైన్ ఆర్ట్స్ ఉంటాయి. స్పోర్ట్స్ అంటే వేరే వేరే స్పోర్ట్స్ లైక్ బ్యాడ్మింటన్, క్రికెట్, టెన్నిస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. ఇంకా ఫైన్ ఆర్ట్స్ అంటే ది వన్స్ విచ్ వి అదర్ స్పోర్ట్స్ కాకుండా వేరే యాక్టివిటీస్ లైక్ కరాటే, యోగా ఇలాంటివి కూడా వీక్లీ డే బై డే ఉంటుంది. సో స్టడీస్ కాకుండా, అకాడమిక్స్ కాకుండా కూడా ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది స్టూడెంట్స్కి. కరికులం డిజైన్ చేయడమే అలా అన్ని ఇంక్లూడ్ చేసి డిజైన్ చేస్తారు మేడం. అంటే ఓన్లీ ఎడ్యుకేషన్తో కాకుండా మొత్తం కరికులర్ యాక్టివిటీస్తో పాటు యోగా, మెడిటేషన్ అన్నీ చెప్తారా స్కూల్లో? అన్నీ చెప్తారు. ఇంకా వీక్లీ వన్స్ అలా ఉండదు. వీక్లీ అంటే లైక్ డే ఆల్టర్నేటివ్ డేస్లో స్పోర్ట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఉంటుంది. అది ఓన్లీ ఈ స్టూడెంట్స్కి అండ్ లిమిటెడ్ ఉండదు, అందర్ స్టూడెంట్స్కి స్పోర్ట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. నీకేం ఇష్టం ఇక్కడ?
నేనంటే అకాడమిక్స్లో కొంచెం బాగా చేస్తూ ఉంటావు. సో అంటే నువ్వేమైనా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటావు, బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటావు. సో ఎలా అనిపిస్తుంది బ్యాడ్మింటన్ అంటే మీకు టీచ్ చేయడానికి ఇక్కడ ఉన్నారా? బ్యాడ్మింటన్లో కూడా మాకు కోచెస్ కొంచెం ఇండివిజువల్గా టీచ్ చేస్తారు, బాగా ఇంటరాక్ట్ అవుతారు మాతో, కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి మాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది మాట్లాడడానికి, ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి. సో ఓన్లీ ఒక్క ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా మిగతా యాక్టివిటీస్ పరంగా కూడా పిల్లలకి చాలా ఎంకరేజ్ చేస్తారని వాళ్ళ మాటలో ఇందాక మేము తెలుసుకున్నాము. సో ఎట్లా అండి వాళ్ళకి స్పోర్ట్స్ పరంగానా ఎట్లా వాళ్ళకి అథ్లెటిక్స్ చాలా వరకు కూడా వాళ్ళందరూ నేర్చుకుని ఆ పరంగా వాళ్ళు ఉంటున్నారు. మనకు స్పోర్ట్స్ 8 different variations of sports available ఉన్నాయి అకార్డ్లో. స్టార్టింగ్ విత్ అథ్లెటిక్స్ విచ్ ఈస్ ద మోర్ ఫిజికల్ ఫిట్నెస్ ప్రొవైడింగ్ గేమ్ till the most fancy game what we feel, horse riding, because horse riding anedi you might have not heard it when it is in schooling. ఈ స్కూల్లోనే ఫస్ట్ టైం వింటున్నా. Exactly. So management here always thinks about bringing up new things, innovative ideas into curriculum. దాన్ని ఇంబైబ్ చేయడానికి మేనేజ్మెంట్ చాలా ఎన్ఫోర్స్ చేస్తారు. వన్ ఆఫ్ సచ్ ఇనిషియేషన్ ఈజ్ హార్స్ రైడింగ్. సో ఇక్కడ స్విమ్మింగ్, స్కేటింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, చెస్తో పాటు హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ పిల్లలు ఎలా అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు మనం ఈ ఇయర్ ఒక స్పోర్ట్ చూస్ చేసుకున్నాము అంటే నెక్స్ట్ ఇయర్ కూడా అదే చూస్ చేసుకోవాలి అనే రెస్ట్రిక్షన్స్ ఉండదు. యాజ్ ద చైల్డ్ స్టార్ట్స్ హిజ్ అకాడమిక్స్ హియర్ ఫ్రమ్ grade 1 నుంచి మనం అన్ని స్పోర్ట్స్ అవైలబిలిటీస్ ఓపెన్లో పెట్టేస్తాము బేస్డ్ ఆన్ చైల్డ్స్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ ఇయర్ నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను. ఆఫ్టర్ 2 years ఇఫ్ దే వాంట్ టు స్విచ్ టు ఎనీ అదర్ స్పోర్ట్ దట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. సో అలా అన్ని స్పోర్ట్స్లో ఇప్పుడు ఎలా అవుతుంది అంటే ఒక స్పోర్ట్కి ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉంది అనుకునే పిల్లలు అదే స్పోర్ట్ కంటిన్యూ అయ్యి దే ఆర్ ఫైనలీ రీచింగ్ ఆ సిబిఎస్ఈ క్లస్టర్ కాంపిటీషన్స్లో, సిబిఎస్ఈ నేషనల్ లెవెల్లో వాళ్ళు మెడలిస్ట్స్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం మిగిలిన పిల్లలు ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ లెర్నింగ్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ స్పోర్ట్స్. ఇప్పుడు మా దగ్గర ఉన్న 10th standard పిల్లలు ఆ 12th standard పిల్లలు వాళ్ళు గుడ్ అథ్లీట్స్, రన్నర్స్గాను ఉంటారు, దే ఆర్ గుడ్ స్విమ్మర్స్, దే నో స్కేటింగ్, వాళ్ళు చెస్ ప్లే చేయగలుగుతారు. సో ఇలా ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉండడం వల్ల పిల్లలు వాట్ ఎవర్ వీ కాల్, మీరు ఇందాక అడిగిన ఆ స్ట్రెస్ ఆర్ ప్రెషర్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అవుట్లెట్ ఫర్ దెమ్. సో ఆ ప్రెషర్ ఏదైతే అకాడమిక్స్ గురించి ఆర్ ఎడ్యుకేషన్, మార్క్స్, ఈ ర్యాంక్స్, ఈ ప్రెషర్ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద వెంట్ వేర్ దే కెన్ లెట్ ఇట్ గో ఈజ్ త్రూ స్పోర్ట్స్. అందరూ ఫస్ట్ ర్యాంక్ రావాలని ఏమీ ఉండదు. కొంతమంది కొంచెం చదువు కొంచెం అర్థం ఒకటికి 10 సార్లు చెప్తేనే అర్థమవుతుంది. సో అలా అడిగినప్పుడు టీచర్స్ వాళ్ళ మీద స్పెషల్గా ఫోకస్ చేస్తూ ఉంటారు. డౌట్స్ ఉన్నా కూడా ఎన్నిసార్లు అడిగినా చెప్తారు. ఇంకా ఒకవేళ టైం సరిపోలేదు అంటే కాసేపు సెపరేట్గా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. ఇంకా కొంచెం తక్కువ చదివే స్టూడెంట్స్ని డిస్కరేజ్ చేయరు, ఇంకా ఎంకరేజ్ చేస్తారు బాగా చదవాలి అని మోటివేషన్ చేస్తారు. అకాడమిక్స్ ఒక్కటే కాదు కదా మ్యామ్, వేరేవి కూడా ఉంటాయి అలా చెప్తారు. సో రెండు బ్యాలెన్సింగ్గా ఉంటుంది ఇక్కడ, స్పోర్ట్స్ అండ్ అకాడమిక్ రెండు కూడా ఈక్వల్గా ఉంటుంది. ఒక్కదానికి ప్రయారిటైజ్ చేయరు, రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ స్టడీస్ మీద ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఉండాలంటే ఎల్ఎన్తో మాకు ఉంది, ఎల్ఎన్ క్లాసెస్ సెపరేట్గా ఉంటాయి, సేమ్ సిలబస్సే బట్ కొంచెం ఎక్కువ అడ్వాన్స్డ్గా ఉంటుంది, డెప్త్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్యూచర్లో ఎక్కువ హెల్ప్ అవుతుంది ఎల్ఎన్ ఈ తీసుకుంటే. ఎస్, పిల్లలకి వాళ్ళ బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మెమరీస్ అనేవి చాలా వరకు గుర్తుండిపోతాయి. చాలా చాలా క్రూషియల్ రోల్ కూడా టీచర్స్, పేరెంట్స్తో పాటు టీచర్స్ కూడా చాలా ప్లే చేస్తారు. సో చాలా వరకు ఈ మధ్య కాలంలో పేరెంట్స్ ఇద్దరు కూడా బిజీ ఉంటుంటారు. సో పిల్లల్ని పట్టించుకునే అంత ఇది కూడా ఉండదు, వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది. సో స్కూల్కి వచ్చాక ఒక బిహేవియర్, ఒక పిల్లాడి బిహేవియర్, ఒక పిల్ల బిహేవియర్ అంటే బట్టి మీరు ఎట్లా వాళ్ళని గైడ్ చేస్తారా, వాళ్ళు ఎట్లా మానిటరింగ్ చేస్తారు? మానిటరింగ్ విషయంకి వచ్చేసరికి బీయింగ్ ఏ సిబిఎస్ఈ స్కూల్, సిబిఎస్ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఒక్క క్లాస్లో వీఆర్ పర్మిటెడ్ టు టేక్, ఎస్పెషల్లీ మిడిల్ స్కూల్ అండ్ హై స్కూల్లో till 45 students in a section. But మా school we focus on individual attention of a child. ఒక క్లాస్లో 45 childrenకి పర్మిషన్ ఉన్నా we are sticking on to a limited strength per section, that is 30-35. Especially primary classes అయితే 25 is the maximum limit we are maintaining.
సో అలా ఒక క్లాస్లో తక్కువ స్టూడెంట్స్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఇస్ టీచర్ విల్ బీ ఏబుల్ టు ఫోకస్ మోర్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్. రైట్, ఇక్కడ మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడదాం. రైట్, నీ పేరేంటి? హంసిని. అంతని. సో నువ్వు క్లాసికల్ డాన్సర్, హా. సో నువ్వు ఉజ్వల. ఉజ్వల. సో నీకేమి ఇష్టం ఇక్కడ? అంటే లైక్ అంటే ఇక్కడ చాలా వరకు కూడా చాలా మంది స్టూడెంట్స్తో మనం మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు అకాడమిక్లో వాళ్ళకి ఇష్టమైనవి చెప్తున్నారు, కొంతమంది స్పోర్ట్స్. సో నీకు ఇక్కడ ఏమి ఇష్టం? స్పోర్ట్స్ అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ Academic, ఇంకా చాలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓన్లీ అకాడమిక్ సైడ్ వెళ్ళకుండా వేరే ఆప్షన్స్ దొరుకుతాయి, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ అలా. ప్లస్ మనకి ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఓన్లీ అకాడమిక్స్ పరంగా కాకుండా. మనం ఎప్పుడైనా రేపు వెళ్ళి ఇంటర్వ్యూస్ అలా ఇవ్వాలంటే మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది, మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వీ కెన్. రైట్, హంసని ఇక్కడ క్లాసికల్ డాన్సర్ అంటున్నావు. సో అంటే ఒకవైపు ఎడ్యుకేషన్ పరంగా కూడా అకాడమిక్ ఇయర్ని చూసుకుంటూ డాన్స్ క్లాసెస్ ఎట్లా ఉంటాయి మీకు ఇక్కడ? లైక్ మాకు రోజు ఉంటాయి డాన్స్ క్లాసెస్. లైక్ లాస్ట్ పీరియడ్ ఒక రోజు స్పోర్ట్స్ ఉంటే ఇంకొక రోజు ఫైన్ ఆర్ట్స్ ఉంటాయి. ఫైన్ ఆర్ట్స్లో నాట్ ఓన్లీ డ్యాన్స్, వీ హ్యావ్ ఆల్సో గిటార్, పియానో, కరాటే, యోగా. We have art. For art, we have so many specialized things like art kits, canvas, everything. Sir makes us to practice everything very good. And music is also be allotted here in Accord School. Coming to dance, we have so many opportunities during dance. They will also take us to out of the campus and also make us to do dance. Like we went to Mahati Auditorium for giving a program. And in school, normally we have cultural activities like if it is like Diwali, Sankranti, we'll have dance programs. ఈ మధ్య చాలా వరకు మనం న్యూస్లో చూస్తుంటే అదర్ స్కూల్స్లో అది స్ట్రెస్ అనాలో మరి ఇంకొకటి అనాలో తెలియదు, కానీ చాలా మంది స్టూడెంట్స్ అనేది సూసైడ్ చేసుకుంటున్నారు, అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోలేక. సో అంటే ఎలా, అంటే మనకి ఇక్కడ అకార్డ్ స్కూల్లో అంటే పిల్లలకి ఎలా స్ట్రెస్ మేనేజ్మెంట్ లెవెల్స్ని ఎట్లా నేర్పుతారు, ఎట్లా వాళ్ళు ఫోకస్ చేస్తారు? సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇప్పుడు మనం మార్క్స్ కోసమో లేకపోతే గ్రేడ్స్ కోసమో పిల్లల్ని ఫోర్స్ చేస్తూ వచ్చాము అంటే అట్ వన్ పాయింట్ డెఫినెట్గా వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతారు. ఆ ఓవర్ స్ట్రెస్, యాంగ్జైటీతో ఏం చేయాలో అర్థం కాక అలాంటి ఒక డెసిషన్స్ వెరీ ఎర్లీ స్టేజెస్లో తీసుకునే ఛాన్సెస్ ఉంది. అది ఓవర్కమ్ చేయడానికి వాట్ వీ ప్లాన్ ఇస్ ఎవ్రీ వీకెండ్ దే విల్ బీ హ్యావింగ్ ఎన్ అవుట్డోర్ ట్రిప్, లైక్ హైకింగ్ కానీ లేకపోతే బయట చుట్టూ మన తిరుపతి అవుట్స్కర్ట్స్లో ఉన్న బ్యూటిఫుల్ లొకాలిటీస్ని చూపించడం కానీ, ఆర్ విజిట్ టు రిక్రియేషనల్ సెంటర్స్ కానీ, ఆర్ మ్యూజియమ్స్. మన ఎస్వి యూనివర్సిటీ ఈజ్ సచ్ అ రెనోవ్డ్ యూనివర్సిటీ. వెరీ రీసెంట్లీ వీ హ్యావ్ టేకెన్ స్టూడెంట్స్ దేర్. అక్కడున్న మ్యూజియమ్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు, అక్కడున్న లైవ్ స్టాక్స్తో దే హ్యాపెన్ టు నో వాట్ ఈచ్ పర్సన్ ఈస్ డూయింగ్. అండ్ వీ ఆల్సో టేక్ దెమ్ టు ఆర్ఫనేజెస్. ఎందుకు ఇవన్నీ చేస్తాము, దీనివల్ల స్ట్రెస్ ఎలా పోతుంది అంటే, సి వన్స్ ఇఫ్ అ చైల్డ్ అండర్స్టాండ్ హీ ఈజ్ బ్లెస్డ్ విత్ సంథింగ్ విచ్ హీ ఫీల్స్ ఈజ్ నథింగ్, వేర్ అదర్ పర్సన్ ఈజ్ ఫీలింగ్ ఇట్ యాజ్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ అవ్వచ్చు, క్లాత్స్ అవ్వచ్చు. ఆర్ఫనేజెస్లో ఉన్న పిల్లలకి దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ హోమ్, దే డోంట్ హ్యావ్ దేర్ పేరెంట్స్. సో అలాంటి పిల్లలతో వీళ్ళని ఇంటరాక్ట్ చేయించడం వల్ల ఏమవుతుంది అంటే, ఓకే సో వీఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ విత్ సంథింగ్, వీ నీడ్ నాట్ టు స్ట్రైవ్ ఫర్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ అనే ఒక అండర్స్టాండింగ్కి పిల్లలు మనం చెప్పి తెలుసుకోవడం కంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవడం వల్ల వాళ్ళకు ఒక క్లారిటీ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ పిల్లలు ఆ స్ట్రెస్ ఏదైతే మార్క్స్ కోసమో ర్యాంక్స్ కోసమో ఆ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారో, ఇలాంటి వాళ్ళని చూడడం వల్ల ఓకే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ స్కోరింగ్ సంథింగ్, ఇట్ ఈస్ అబౌట్ అక్వైరింగ్ ద నాలెడ్జ్ అనే అండర్స్టాండింగ్కి వస్తారు. సో దట్ ఆ స్ట్రెస్ లెవెల్ ఒకవేళ మరీ ఇన్ని చేసినా కానీ స్ట్రెస్ ఎవరు ఫీల్ అవ్వరా మీ పిల్లలు అంటే ఉండొచ్చు. అలాంటి వాళ్ళ కోసమే ఒక సెపరేట్ స్టూడెంట్ కౌన్సిలర్ని మేము రిక్రూట్ చేస్తాం. సో అంటే బయట స్కూల్స్ నుంచి చాలా మంది ఉంటుంటారు. సో మీ స్కూల్కి బయట స్కూల్కి ఉన్న డిఫరెన్స్ అంటే ఏం చెప్తావు నువ్వు? Interaction with teachers and overall development, other activities, and no pressure on students.
సో నువ్వు క్లాసికల్ డాన్సర్, వెస్ట్రన్ కూడా నేర్పుతారు అని చెప్తున్నావు. సో ఎట్లా అంటే నీకు టీచర్స్ ఎలా ఎంకరేజ్ చేస్తారు? టీచర్స్ లైక్ ఇప్పుడు మనం డాన్స్ క్లాసెస్కి వెళ్ళారనుకో, టీచర్స్ ఏమి లైక్ మీకు క్లాసెస్ ఉన్నాయి కాబట్టి మీరు స్టే బ్యాక్ అవ్వద్దండి అని ఏం చెప్పరు. డాన్స్ అని చెప్తే పంపిస్తారు, సో దట్ వీ కెన్ ప్రాక్టీస్ వెల్ అండ్ పర్ఫామ్ వెల్. అండ్ చాలానే టీచర్స్ చాలా సపోర్ట్ చేస్తారు. ఇఫ్ మాకు ఎక్కువ ఇంపార్టెంట్ క్లాసెస్ లైక్ ఎగ్జామ్స్ ఉంటే ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళాలన్నమాట. సో ఎగ్జామ్స్ పైన ఫోకస్ పెట్టనిస్తారు. ఏంటి అలాగే మీ స్కూల్లో ఎలక్షన్స్ కూడా జరుగుతాయంటే కదా, ఎలా ఎలక్ట్ చేస్తారు అసలు? ఏంటి ఎక్కడ నేను వినలేదు యాక్చువల్గా. అంటే ఏం చెప్తారు, ఎలా ఎలక్ట్ చేసుకోమని చెప్తారు? స్టూడెంట్స్ ఏనా, ఎట్లా ఇది జరుగుతుంది? We have every year school elections. So from the higher grades, they'll come for asking their votes. So we'll have elections every year, and they'll come for campaign for seeking votes, and they'll propose many manifestos, and we can choose what the leader we want, and they'll be minding our school for whole year, and they will be satisfying our needs wherever our wishes and all, which we can't say to superiors, we can say it through them. And it will be also very interesting to participate in elections. So అంటే ఇప్పుడు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అంటే ఏం క్వాలిఫికేషన్, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? they'll take many tests to go to the campaign. First they'll go to, and first they'll ask who are interested, and they'll keep an written test, and then they'll go for panel interview. After all these tests, they'll finalize some contestants. Out of those we can elect our best. Yes, అంటే మేనిఫెస్టోలో ఏమేమి పెడతారు అంటే స్కూల్స్లో జనరల్గా అంటే ఎట్లా పెడతారు మీకు? అంటే ఏమేమి చేస్తామంటారు స్టూడెంట్స్కి? They'll say many things, but they'll say we'll provide equal opportunities, and will increase the sports periods, and we'll take out for the field trips, educational trips. Recently we went to a educational trip, and every year we has educational trip and a recreational trip. So to know about the outside world, it will be very interesting. ఇందాక మీ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు జస్ట్ మీ అంటే స్కూల్ గురించి కొంత తెలుసుకుంటున్నప్పుడు కూడా ఏపీలో ది సెకండ్ వచ్చిందని చెప్పి ర్యాంక్స్ Yes. So it is Education World అని ఒక మ్యాగజైన్. they'll be conducting few టెస్ట్ అనాలిసిస్ బేస్ చేసుకొని వాళ్ళ స్టాటిస్టికల్ డేటా ఏదైతే కలెక్ట్ చేస్తారో ఆ డేటా బేస్ చేసుకొని టీచర్స్కి ఫ్యూ అసెస్మెంట్స్ కండక్ట్ చేస్తారు అన్ని స్కూల్స్ టీచర్స్కి. సెంటా అనే ఒక ఎగ్జామ్తో ఆ టెస్ట్ అనాలిసిస్ బేస్ చేసుకొని మన దగ్గర ఉన్న స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ కావచ్చు, కోకరికులర్ అచీవ్మెంట్స్ కావచ్చు, ఈవెన్ అకాడమిక్ రిలేటెడ్ అచీవ్మెంట్స్ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక స్కేలింగ్ వేసి ఎడ్యుకేషన్ వరల్డ్ అనేవాళ్ళు ఎవ్రీ అకాడమిక్ ఇయర్ ఏపీ వైజ్ ర్యాంకింగ్ అనేది రిలీజ్ చేస్తారు. ఐ మీన్ నేషన్ వైజ్ రిలీజ్ చేస్తారు. అండ్ ఫర్ ఈచ్ స్టేట్ హూ ఈజ్ స్టాండింగ్ ఇన్ ద ఫస్ట్, సెకండ్ అండ్ సిటీ వైజ్ ఆల్సో ర్యాంకింగ్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇన్ దట్ వీఆర్ సో ప్రౌడ్ టు సే top 21st ఈజ్ అకార్డ్ స్కూల్ చిగురువాడ నేషన్ వైడ్, అండ్ ఏపీలో నెంబర్ 2, అండ్ తిరుపతిలో డే కమ్ బోర్డింగ్ స్కూల్ కేటగిరీలో వీఆర్ ద నెంబర్ 1. నాకు క్రికెట్ స్పోర్ట్ అంటే చాలా ఇష్టం. అకార్డ్ స్కూల్లో చాలా స్పోర్ట్స్ ఉంటాయి. బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్, అథ్లెటిక్స్, టెన్నిస్, ఇలా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. కానీ నా ఫేవరెట్ మాత్రం క్రికెట్. స్పోర్ట్స్లో అందరికీ ఛాన్సెస్ వస్తాయి. లాట్ ఆఫ్ మెంబర్స్ ప్లేడ్ కంపిటేటివ్, లైక్ ఖోఖోలో బాయ్స్ అండ్ గర్ల్స్ గోల్డ్ మెడల్ ఇన్ క్లస్టర్స్. మా స్కూల్ ఏ ఆపర్చునిటీ వచ్చినా వదిలిపెట్టాడు. స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తుంది, స్టూడెంట్స్ని బాగా ఆడమంటుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు తేజ. నేను 10th గ్రేడ్ అకార్డ్ స్కూల్లో చదువుతున్నా. ఈరోజు మా స్కూల్ నాకు ఎందుకు ఇష్టమని నేను మీకు చెప్పబోతున్నా. ఫస్ట్, నా ఫేవరెట్ థింగ్, నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నా. దానికి నాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చాలా ఇష్టం. మా స్కూల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మాకు ఆశిష్ సార్ అని ఉన్నారు. మా సార్ నన్ను చాలా ఎంతో ప్రోత్సహిస్తారు. ఆర్ట్ ఎట్లా గీయాలి, ఎట్లా డ్రాయింగ్స్ వేయాలి, ఎట్లా గీస్తే ఏ షేప్ వస్తుంది, ఆర్ట్లో ఇంకా సపరేట్ కేటగిరీస్ ఎన్ని ఉన్నాయి అని చెప్తారు. అంతేకాకుండా మా స్కూల్లో ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయి. ఫైన్ ఆర్ట్స్లో రోబోటిక్స్, డ్యాన్స్, మ్యూజిక్ ఎక్సెట్రా. మ్యూజిక్లో క్లాసికల్ అండ్ వెస్ట్రన్ మ్యూజిక్, డ్యాన్స్లో కూచిపూడి, కథాకళి, క్లాసికల్, వెస్ట్రన్ అన్నీ కలిపి ఉంటాయి. సో ఇక్కడ మా స్కూల్లో
ఫైన్ ఆర్ట్స్ కాకుండా నాకు ఇష్టమైంది హైజీన్, సేఫ్టీ అండ్ ఎక్సెట్రా. ముందుగా ఎవరి పేరెంట్స్ అయినా చిన్నపిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే మెయిన్ చూసేది వాళ్ళ సేఫ్టీ, హైజీన్. సో ఫస్ట్ మనం సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి స్కానింగ్ సిస్టమ్ ఉంటుంది. మనం స్కూళ్ళలో ఉన్నాము, స్కూల్లో లేము అని స్కానింగ్ సిస్టమ్ ద్వారా టీచర్స్కి, పేరెంట్స్కి తెలిసిపోతుంది. అంతేకాకుండా బస్కి GPS ట్రాకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ మనం చూడాల్సింది ఎడ్యుకేషన్ అండ్ ఎన్వైర్న్మెంట్. ఎడ్యుకేషన్ ఇక్కడ అంతా బాగానే ఉందని అందరికీ తెలుసు. అంతేకాకుండా ఎన్వైర్న్మెంట్ ఇది చిన్న పిల్లలు నుంచి పెద్ద వరకు చూసే మెయిన్ థింగ్. ఇక్కడ ఈ అకార్డ్ స్కూల్ అనేది సిటీ నుంచి బయట ఉండడం వలన ఇక్కడ ఎన్విరాన్మెంటల్, నాయిస్ పొల్యూషన్ ఎక్సెట్రా ఏమి ఉండవు. ఇక్కడ మీరు చూసారంటే చెట్లు అన్నీ ఉన్నాయి. మనకి స్టూడెంట్ ఒక చదవాలంటే మెయిన్ ఎన్వైర్న్మెంట్ ఇదే అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో చాలా బాగా చెప్పారు. ఎందుకు అకార్డ్ స్కూల్లోనే జాయిన్ అవ్వాలి అంటే సింగిల్ వర్డ్లో ఏం చెప్తారా? It is all about the holistic development of a person where you can identify what you are. మీలో ఉన్న కెపాసిటీ ఏంటి, మీ ఎబిలిటీస్ ఏంటి, మీ స్ట్రెంగ్స్ ఏంటి అని ఐడెంటిఫై చేయాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఎవర్ యూ కెన్ విజిట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you. సో చూసారు కదా, సో మీ పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా కూడా జాయిన్ చేయాలనుకుంటే ఇంత చక్కటి స్కూల్ ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను. సో అకార్డ్ స్కూల్కి వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి, మొత్తం ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ అంతా కూడా చూడండి, టీచర్స్తో మాట్లాడండి. సో మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే ది బెస్ట్ స్కూల్ అకార్డ్ అని నేను చెప్తున్నాను.